కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి మొబైల్ తీసుకోవాలి? దాంట్లో ఎలాంటి ఫీచర్స్ చూడాలి మేము? అసలు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎంతవరకు మన మొబైల్‌లో రోల్ ప్లే చేస్తది? అండ్ ప్రాసెసర్ ఎంత రోల్ ప్లే చేస్తది? బ్యాటరీ ఎంత రోల్ ప్లే చేస్తది మన మొబైల్‌లో? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్. మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ తీసుకోవాలనుకుంటే ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నామో ఇంటికానే ఫిక్స్ అయ్యి వెళ్ళండి. ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్‌కి వెళ్తే మాత్రం ఆఫ్లైన్ స్టోర్‌లో తీసుకోవాలనుకుంటే ఇంటికానే ఫిక్స్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటున్నా అంటే ఆఫ్లైన్ స్టోర్‌లోకి వెళ్ళాక మీకు చాలా అంటే చాలా మొబైల్స్ ఉంటాయి. వాళ్ళు చాలా అంటే చాలా మొబైల్స్ మీకు చూపిస్తుంటారు. అక్కడ మీకుతోని ఏదో ఒక మొబైల్ కొనిపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. కాబట్టి మ్యాక్సిమం మీరు ఇంటికానే ఒక మొబైల్ అనుకోండి, ఆ మొబైల్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆ మొబైల్లో స్టోరేజ్, ర్యామ్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవన్నీ చూపిస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కూడా ఏముంది ఇవన్నీ చూపిస్తున్నారు. లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ అన్ని కలిపిన అన్నీ ఒక దగ్గరికి కలిపితే ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరాస్, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ఒక మొబైల్ అయితే ఆ మొబైల్ మీరు పిక్ చేసుకోండి. అది ఏ మొబైల్ అయినా సరే పిక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఏ మొబైల్ అయినా సరే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు కూడా మొబైల్ని ప్రైస్ అయితే ఇంత ప్రైస్లో ఈ మొబైల్ లాంచ్ అవుతుంది అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రైస్ అలా పెరిగిపోతున్నాయి. కాబట్టి మీకు ఇంతకుముందు కంటే ప్రైస్ లిమిటెడ్ అంటే 15,000 లేకపోతే 25,000 అలా ఉండేది మినిమం ప్రైస్. అంటే ఇప్పుడు 30 పెట్టుకోండి. 30,000 పెట్టుకుంటే అన్ని మిక్స్డ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, ర్యామ్ అండ్ స్టోరేజ్, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరాస్ ఇవన్నీ మంచిగా ఉండే ఆల్రౌండర్ మొబైల్ మీ చేతికి వస్తుంది. అంతా తోపు తుర్మా అని చెప్పాను, కానీ ఒక మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే మీరు అవుతారు. వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. అండ్ రేపటి దిన మీరు ఒకవేళ ఆ మొబైల్ అమ్మాలి, లేకపోతే వేరే మొబైల్కి అప్గ్రేడ్ అయ్యే ముందు ఆ మొబైల్ సేల్ చేయాలన్నా కానీ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. కాబట్టి అలాంటి మొబైల్ పిక్ చేసుకోవడానికి చూడండి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మన మొబైల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటే ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే 2,000 3,000 ఎక్కువ తక్కువ చూసుకొని 8+128 GB తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు 8+256 తీసుకోండి. ఎందుకంటే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ మీకు ఎక్కువ ల్యాగ్ కూడా అవ్వదు. ఎక్కువ ఫోటోలు మీరు ఎన్ని ఫోటోలు తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓన్లీ ర్యామ్ అనేది స్టోరేజ్ దీనికి పనికి వస్తుంది. అండ్ మీరు ఎంత యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ తొందరగా అన్నది ల్యాగ్ కాదు, మీ మొబైల్ ల్యాగ్ కాదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రతి ఒక్క ఫోటో కూడా ఎక్కువ ఎంబీతోనే వస్తున్నాయి. అండ్ యాప్స్ కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ కూడా ఎంబీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి 8+256 తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది మెయిన్ రోల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఈ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాటరీ, ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ ఎలా ప్లే చేస్తుంది అంటే మన మొబైల్లో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మీ మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉందనుకోండి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరే మొబైల్ ఛార్జింగ్ది మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటే తొందరగా అది ఎక్కదు, ఇది అవ్వని పని. అదంతా ఎక్కినా కానీ తొందరగా ఎక్కినా కానీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ ఎప్పుడైనా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ అంటే 10,000 mAh దాకా వస్తున్నాయి. అలాంటి 10,000 mAh, 6,500 mAh, 8,000 ఇలా చాలా వచ్చేస్తున్నాయి. మీకు ఏది మంచి అనిపిస్తే అదొకటి అయితే డిసైడ్ చేసుకోండి. మీరు ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఓన్లీ ఇంట్లో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు గంటలు కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, ఇలా రికార్డ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ బ్యాటరీ అయితే చూసుకోండి. ఇక ప్రాసెసర్ అంటారా, మెయిన్గా వచ్చేది మొబైల్లో ప్రాసెసరే. మెయిన్గా మీరు కెమెరా సెంట్రిక్గా తీసుకున్నా, మీరు బ్యాటరీ పర్సెంట్గా తీసుకున్నా, మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్గా ఏది తీసుకున్నా కానీ మెయిన్గా వచ్చేసి పర్ఫామ్ చేసేది మన దగ్గర
ఏదైనా ఉందంటే ప్రాసెసర్. ఎంత బెస్ట్ ప్రాసెసర్ తీసుకుంటే మీ మొబైల్లో ఫొటోస్ కానివ్వండి, మొబైల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అండ్ స్మూత్నెస్ చూస్తుంటారు కదా ఒక్కోసారి, ఆ స్మూత్నెస్ కానివ్వండి, ఏదైనా సరే మీరు తీసుకునే ప్రాసెసర్ బట్టే ఇవన్నీ రన్ అవుతుంది. మెయిన్గా వీటన్నిటి ఇప్పుడు ఏదైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ అండ్ కెమెరాలు ఇవన్నీ దేని మీద బర్డెన్ పడతాయి అంటే ఈ ప్రాసెసర్ మీద బర్డెన్ పడుతుంది. ఈ ప్రాసెసర్ తట్టుకోగలదా, వీటన్నిటికీ తట్టుకోగలుగుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. మంచి ప్రాసెసర్ అయితేనే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఎందుకు తీసుకోమంటున్నా అంటే మీరు ఏది చేసినా కానీ ఆ ప్రాసెసర్ తట్టుకోవాలి. తట్టుకోకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మదర్ బోర్డ్ అనేది పోతుంది. మళ్ళీ మినిమం మీరు ఏదైతే ప్రైస్ పెట్టి కొన్నారో మొబైల్, అదే ప్రైస్కి మళ్ళీ మీరు మదర్ బోర్డ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ మీ దగ్గర సర్వీస్ సెంటర్ ఏదైతే సర్వీస్ సెంటర్ దగ్గర ఉంటుందో ఆ మొబైల్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మొబైల్లో ఒక చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళలేం కదా. దగ్గరలో ఉంటే మనం వెళ్ళి అఫీషియల్గా దానికి ఛార్జర్ పోయినా ఏదైనా కానీ మనం అఫీషియల్గా వెళ్ళి మనం అఫీషియల్ స్టోర్లో కొనుక్కుంటే అఫీషియల్ సర్వీస్ సెంటర్లో చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఈ ఆఫ్లైన్ స్టోర్లలో ఎలా ఉంటుందంటే మీరు కొనుక్కోండి, మొబైల్ కొనేసుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా మేము మా దగ్గర తీసుకురండి, మేము చేపించేస్తాము, మొబైల్ని చేపించుకొస్తాము అన్నట్టు వీళ్ళు ప్రచారాలు చేస్తుంటారు అమ్మే ముంగట. వన్స్ అగైన్ మీరు మొబైల్ కొన్నాక ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు మళ్ళీ ఇట్లా మా మొబైల్కి ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇది వర్క్ అవ్వట్లేదు, అది వర్క్ అవ్వట్లేదు అంటే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి సార్, మా దగ్గర అవ్వదు అనేసి అంటారు. ఇది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు సేల్స్ చేస్తారు, సర్వీసింగ్ కాదు, ఓన్లీ సేల్స్. సర్వీస్ సెంటర్ అలాగ ఉంటుంది, సేల్స్ అలాగ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కొన్ని మొబైల్స్ ఉంటాయి ఎలా అంటే అవి ఎక్కడ కూడా మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ దాని గురించి ఎక్కడ సమాచారం దొరకదు, అలాంటి మొబైల్స్ ఉంటాయి. ఆఫ్లైన్ సెంట్రింగ్గా వీళ్ళు తీసుకొస్తుంటారు, ప్రతి ఒక్క బ్రాండ్ తీసుకొస్తుంటుంది. ఒక బ్రాండ్ అంటలేను, ప్రతి ఒక్క బ్రాండ్ తీసుకొస్తుంది ఆఫ్లైన్ సెంట్రిక్గా. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆఫ్లైన్ సెంట్రిక్గా తీసుకొచ్చినప్పుడు కొన్ని బ్రాండ్ తీసుకొస్తుంటాయి. ఆ మొబైల్స్ అయితే అస్సలు తీసుకోకండి, అలాంటి మొబైల్స్ అయితే అస్సలు తీసుకోకండి. ఎందుకంటే మీకు దాని గురించి ఏది ఉండదు అసలు. దాంట్లో మొత్తం ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎంత ఉంటుందో వాళ్ళు కరెక్ట్గా మీకు చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు చెప్పలేరు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చెప్పలేరు, అండ్ ప్రాసెసర్ ఏది ఉందని చెప్పలేదు. ఒకవేళ ప్రాసెసర్ బాగుంటే దాంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది, ర్యామ్ అండ్ స్టోరేజ్ తక్కువ ఉంటే లేకపోతే కెమెరాలు బాగుంటాయి. ఓన్లీ కెమెరాలే బాగుంటే ప్రాసెసర్ బాగుండదు. ఇలా ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకొని వీళ్ళు ఆఫ్లైన్ సెంట్రింగ్లో కొన్ని మొబైల్స్ తీసుకొస్తుంటారు. అవి తొందరగా మదర్ బోర్డు లాంటి ఇష్యూ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవైతే దృష్టిలో ఉంచుకోండి. ఎప్పుడైనా మీరు తీసుకునే ఫోను ఇప్పుడు కాకపోయినా ఒక 4 years 5 years తర్వాత అయినా కానీ రీప్లేస్మెంటో ఇలాంటివి పెట్టుకునే ఉంటుంది కదా, రీప్లేస్మెంటో లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్లో మొబైల్ కొనేటప్పుడు మీకు వాల్యూ ఫర్ మనీ వచ్చేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మీ మొబైల్కి ఎంతో అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మంచి ప్రాసెసర్ పిక్ చేసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాసెసర్ ఫ్యూచర్లో కూడా ఇంకా రన్ అవుతుంటుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. ప్రాసెసర్ తక్కువ తీసుకుంటే మీకు లాంగ్ రన్ మొబైల్ రన్ కాదు, అండ్ మీకు కూడా వాల్యూ ఫర్ మనీ కూడా కాదు అది. ఎందుకంటే మళ్ళీ రీసేల్ చేయకపోయినా మేము అలాగే వాడుకుంటామన్నా కానీ అంత వాల్యూ ఫర్ మనీ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఒక మంచి మొబైల్ పిక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికాడ ఫిక్స్ అయ్యి వెళ్ళండి. అంతేగాని ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి మేము అక్కడ చూసిన తర్వాత ఫిక్స్ అవుతామంటే అది కరెక్ట్ డెసిషన్ కాదు. కావాలంటే 2 days ఆగి మొత్తం రీసెర్చ్ చేసి ఇవన్నీ తీసుకోండి. అండ్ జెమినీ లేకపోతే చాట్‌జిపిటిని అడగకండి. అది అడిగితే ఫస్ట్ అడిగినప్పుడు ఒక ఆన్సర్ ఇస్తుంది, సెకండ్ అడిగినప్పుడు ఇంకొక ఆన్సర్ ఇస్తుంది. మీరు అదే విధంగా ఇప్పుడు చాట్‌జిపిటి విషయంలో అడిగినారు అనుకోండి, ఒక మొబైల్ చెప్తుంది, ఈ మొబైల్స్ చెప్తుంది. ఒక 2 hours తర్వాత వేరే మొబైల్ అడగండి, ఇంకొక మొబైల్స్ చెప్తుంటుంది, అలా చెప్తుంటుంది. అది రోబోట్, మనిషి కాదు కదా, రోబోట్. దాని సహాయంతో మాత్రం మొబైల్స్ ఎప్పుడు తీసుకోకండి. ఇప్పుడు టెక్ ఛానల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా రివ్యూస్ చెప్పే కంటెంట్ క్రియేటర్లు చాలా ఉన్నారు. ఇలా చూసి తీసుకోండి. మీకు ప్రాసెసర్ అండ్ ఇవన్నీ కలగలుపుకొని కొన్ని మొబైల్స్ ఉంటాయి, అలాంటివి తీసుకోండి. కొంచెం
బడ్జెట్ పెంచుకోండి. 5,000 10,000 ఇట్లా పెంచుకొని మంచి బడ్జెట్ మొబైల్ తీసుకోండి. ఈ మొబైల్ తీసుకుంటే మీకు అన్ని విధాలుగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వర్కౌట్ అవుతుంది కూడా. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో అంత ఇన్ఫర్మేషన్ గేమ్ చేసుకుంటారు. అండ్ మీకు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అయితే కోల్డ్ ఉంది, డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.